రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు భూమి కబ్జా అంశం కలకలం రేపుతోంది. ఫోర్జరీ సంతకాలతో తమ స్థలాన్ని ఆక్రమించారని ఎస్వి రంగారావు మనవడు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ ఇంటిని కబ్జా చేశారని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్వీఆర్ మనవడు రంగారావు కోరారు. మసబ్ ట్యాంక్ శాంతినగరంలో 1966లో 446 చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత కొనుగోలు చేశారని తెలిపారు. ఆ స్థలంలో నిర్మించిన ఇంటిని 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చామన్నారు. 2007లో తమ సొంతకాలను ఫోర్జరీ చేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ట్యాక్స్ చెల్లించేందుకు వెళ్లిన తమకు ఈ విషయం తెలిసిందని ఎస్వీఆర్ మనవడు వెల్లడించారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇంటిని కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. డివిజనల్ డీసీపీ స్థాయి అధికారి బెదిరిస్తున్నారని ఎస్వీఆర్ మనవడు రంగారావు ఆరోపించారు. రెగ్యులర్ అఫెండర్, రెగ్యులర్ గా ఇలాంటి స్కామ్లే చేస్తాడు. మా ఇంటికి టెనెంట్ లాగా వచ్చాడు. టెనెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే కోర్టు వెకేట్ చేసి అప్పచెప్పమందో ప్రాపర్టీని ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించాడు. ఆ దొంగ డాక్యుమెంట్ తీసుకుని ఎక్స్ పార్టీ డిగ్రీ తీసుకుని దాని తర్వాత రిజిస్టర్ చేస్తాడు.